రెండవది, రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు మిమ్మల్ని చూసి భయపడుతున్నారట. మిమ్మల్ని అంటే బీజేపీని, బీఆర్ఎస్ని చూసి. మీ ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గ్రాఫిక్స్ను మించి రాజమౌళి భయపడేంత స్థితికి, ఈర్షపడేంత స్థితికి మీరు తయారు చేసిన వీడియోస్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ట్రోల్ చేస్తున్న పరిస్థితి. దీనికి తప్పితే మీరు దేనికి పనికిరాని పరిస్థితి. జాతీయ అంతర్జాతీయ మీడియా మీ గుప్పిట్లో ఉంది కాబట్టి ఇక్కడ జరుగుతున్నదంతా కూడా జీవకారుణ్యంకు వ్యతిరేకంగా, పర్యావరణానికి వ్యతిరేకంగా ఉంటున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానికి ఏం సమస్య లేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి అంశాలను ఎన్నోసార్లు ఎదుర్కొన్న వ్యక్తే. కానీ విద్యార్థులను పక్కదోవ పట్టించి, ఇటు తెలుగు సమాజాన్ని తప్పుదోవ పట్టించి, భారత సమాజంని తప్పుదోవ పట్టించి, తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా చేస్తుందని చెప్తున్న మీ అజ్ఞానాన్ని చూస్తే నవ్వు వస్తున్నది. మీ విశ్వేశ్వరరెడ్డి గారే మంత్రులకు కలిసి వివరించినప్పుడు ఆ మంత్రులు ఏమన్నారో ఒకసారి తెలుసుకుంటే మంచిది. రాజకీయాల కోసం, లేదంటే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడం కోసం, లేదంటే మీ యొక్క అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ఇలాంటి ఏమంటాం పనికి మాలిన స్టేట్మెంట్స్తో బీజేపీ కాదు బీఆర్ఎస్కి కూడా ఏమీ గొప్పగా అయ్యేది ఏం లేదనే విషయం తెలుసుకుంటే మంచిది.